నమస్కారం అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కీర్తి తేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ జెమ్కేర్ పౌలోమి ఏసోనగర్ బ్రాంచ్. ఈరోజు మనం మోస్ట్ కామన్ న్యూరలాజికల్ సిమ్టమ్ ఆర్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ హెడ్ఏక్ అంటే తలనొప్పి గురించి మనం వివరించబోతున్నాం. హెడ్ఏక్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ సామాన్యుడైన జీవితంలో లైఫ్ మొత్తంలో ఒక్కసారైనా సఫర్ అవుతారు. సో హెడ్ఏక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. హెడ్ఏక్కి జనరల్లీ మనం ప్రైమరీ వాస్కులర్ హెడ్ఏక్ ఆర్ సెకండరీ హెడ్ఏక్ అని డివైడ్ చేస్తాం. ప్రైమరీ హెడ్ఏక్ అంటే అదొక డిసీజ్, ఒక లక్షణం. హెడ్ఏక్ ఒక లక్షణం మాత్రమే, కానీ డిసీజ్ కాదు. అందులో మైగ్రేన్ అంటే పార్శ్వనొప్పి మోస్ట్ కామన్ ఇన్ యంగ్ ఫీమేల్స్ అంటే యుక్త వయసు ఆడవాళ్ళలో. నెక్స్ట్ మేల్లలో క్లస్టర్ హెడ్ఏక్ వస్తుంది, మగ ఆడవాళ్ళలో టెన్షన్ హెడ్ఏక్ అనేది వస్తుంది. వీటికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే మేము వాటి లక్షణాలను బట్టి ఏ టైప్ ఒక ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తాం. అలానే సెకండరీ ఆర్ సిమ్టమాటిక్ హెడ్ఏక్ అంటే దీంట్లో హెడ్ఏక్ ఒక లక్షణం మాత్రమే, దీనికి కారణం వేరేది ఉంటుంది. కొన్నిసార్లు కంటి చూపు డిఫెక్ట్, ఐసైట్ వల్ల హెడ్ఏక్ రావచ్చు, సైనసైటిస్, జలుబు, దగ్గు వీటి వల్ల రావచ్చు, ఆర్ పంటి నొప్పి ఉండడం మూలంగా అయినా రావచ్చు, ఆర్ మెడ నొప్పి స్పాండలోసిస్ దానిలో ఉన్న సర్వైకోజెనిక్ హెడ్ఏక్ అయినా రావచ్చు. కానీ వీటికి భయపడటం అవసరం లేదు. సో కొన్నిసార్లు రెడ్ ఫ్లాగ్స్ ఇన్ హెడ్ఏక్ అంటారు. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇవి డేంజరస్ లక్షణాలు ఆఫ్ హెడ్ఏక్. మీకు ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్ ఉన్నా, హెడ్ఏక్ తల కిందికి వచ్చినప్పుడు ఇంక్రీజ్ అయినా, హెడ్ఏక్ దగ్గు జలుబుతో ఇంక్రీజ్ అయినా, తుమ్మినా కానివ్వండి, ఆర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు లైట్ చూడలేకపోయినా, ఫ్లాషెస్ ఆఫ్ లైట్ వచ్చినా, కొంతమందికి హెడ్ఏక్తో పాటు న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పక్షవాతం రావడం కానివ్వండి, కళ్ళు రెండు కనిపించడం, లేదా మస్కల్ కనిపించినా కానివ్వండి, ఆర్ కొన్నిసార్లు మీరు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ పీరియడ్స్ డిలే చేయడానికి ట్యాబ్లెట్స్ వాడినా దాని తర్వాత హెడ్ఏక్ వచ్చినా కానివ్వండి, ఆర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు మతిమరుపు కన్ఫ్యూజనల్ స్టేట్ వచ్చినా, లేకపోతే న్యూ ఆన్సెట్ హెడ్ఏక్ అంటే రీసెంట్గా ఇప్పుడే తీవ్రంగా హెడ్ఏక్ వచ్చిన, ఆర్ ముసలి వాళ్ళల్లో హెడ్ఏక్ వచ్చిన, చాలా తీవ్రంగా చాలా ఎక్కువసార్లు చాలా ఎక్కువసేపు వస్తున్న ఆ హెడ్ఏక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ హెడ్ఏక్. అంటే మీ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం, ఏదైనా క్లాట్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్లీడ్ కానివ్వండి, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టు. అప్పుడు మేము హెడ్ఏక్తో వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ రిక్వైర్మెంట్ బట్టి సిటీ ఆర్ ఎంఆర్ఐ ఆర్ ఈఈజీ చేసి ఎవాల్యుయేట్ చేసి కారణం ఐడెంటిఫై చేసి మీ హెడ్ఏక్ని అనేది ట్రీట్ చేస్తాం. సో అన్ని హెడ్ఏక్స్కి టెన్షన్ పడద్దు, కానీ ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న హెడ్ఏక్కి మాత్రం మీరు ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెడ్ఏక్ కాంప్లికేషన్స్ రాకుండా మేము కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ.